హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఏంటి పాప, నెత్తి మీద పువ్వు పెట్టుండావు, బీచ్ గట్రా పోతుంటావా అని అనుకుంటున్నారా? ఐ విష్ ఐ కుడ్, కానీ అంత సీన్ లేదు. బీచ్కి వెళ్తే లిటరలీ నేనైతే అక్కడే ఉండిపోతాను, అక్కడే దుర్లేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేనేం బీచ్కి వెళ్ళట్లేదు, ఏదో డ్రెస్ మ్యాచింగ్ అని పెట్టుకున్నాను. సో యా, కమింగ్ టు పాయింట్. యూజువలీ నా సండేస్ అయితే ఎప్పుడు బోరింగ్గానే ఉంటాయి. బోరింగ్ అంటే బోరింగ్గా నేను అన్నాను, కానీ రిలాక్స్డ్గా, చిల్గా, కామ్గా ఉంటాయి అనమాట. యూజువలీ మా కన్నయ్య ఎర్లీ మార్నింగ్ క్రికెట్కి వెళ్ళిపోతాడు. సో నేనైతే నెమ్మదిగా ఆరామ్సే లెగ్సి, ఆరామ్సే కుక్ చేసుకొని తినుకొని మంచిగా ఏమైనా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ వస్తే ఆ రోజంతా కూర్చొని ఇంకా బింజ్ వాచ్ చేస్తాను అనమాట. ఆ రోజు సండే ఒక్క రోజు మాత్రం నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అసలు ఎంత పీస్ఫుల్గా మీ టైం దొరికిందా అని అనిపిస్తుంది. నాట్ దట్ నాకు రోజు దొరకదని కాదు, ఇట్స్ జస్ట్ దట్ వన్ సండే. అసలు అదొక ప్రశాంతత అనమాట, అదో డిఫరెంట్ ఫీలింగ్. మీలో ఎంతమంది సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. చాలామంది సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు, మీలో కూడా చాలామంది. సో యా, ఆ సండే ఒక రోజు మనకి మీ టైం దొరకడం అనేది ఒక అదృష్టం అనమాట. నా లైఫ్లోని ఒక సండే ఎలా ఉండబోతుందని మీకు తెలుసుకోవాలని ఉందా? కానీ ఈ సండే మాత్రం నేను యూజువల్ బోరింగ్ అండ్ రిలాక్సింగ్గా కాకుండాని ఏదైనా డిఫరెంట్గా చేద్దామా అని అనుకుంటున్నాను. సో టు మై సర్ప్రైజ్ మా కన్నయ్య, నేను నీకు బిర్యానీ చేసి పెడతాను ఈ రోజు అని అన్నాడు. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, అంతకన్నా అదృష్టం అని నాకు నేను అనుకున్నాను. బట్ ఒక కండిషన్ పెట్టాడు. నేను నీకు బిర్యానీ చెయ్యాలంటే నువ్వు వెళ్ళి గ్రోసరీస్ తీసుకొని రావాలి అని చెప్పాడు. అదొక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ. సో నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వస్తాను. సో నేనైతే ఇక్కడ లోటస్ అనే సూపర్ మార్కెట్కి వెళ్ళబోతున్నాను అనమాట. అది చూడ్డానికి సూపర్ మార్కెట్లా ఉండదు, పెద్ద షాపింగ్ మాల్లో ఉంటుంది అనమాట. లిటరల్లీ అక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదు, అన్ని యూ నేమ్ ఇట్ అన్నీ దొరుకుతాయి అక్కడ. అంత పెద్ద సూపర్ మార్కెట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి వెంటనే మనం గ్రాసరీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మా కన్నయ్య ఎప్పుడెప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తాడా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే ఏవో మంచి సిరీస్ అండ్ మూవీస్ వచ్చాయి ఈ వీకెండ్. సో అవి కూడా నేను కవర్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని అంట, మీలో ఎవరైనా చూస్తున్నారా? నేనైతే స్టార్ట్ చేశాను. యూజువల్లీ ఒక 2 సీజన్స్ నేను స్కిప్ అయ్యాను బిగ్ బాస్ అయితేను, ఎందుకంటే ఇక్కడ మూవ్ అయిన తర్వాత మాకు యాక్సెస్ లేదు బిగ్ బాస్ చూడడానికి. సో ఇప్పుడైతేను నేను యూట్యూబ్లో చూస్తున్నాను బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని. అసలు ఓ మై గాడ్, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంటేను నాకైతే క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఏంటా అని చెప్పి, అసలు ఏమవబోతుందా అని. అండ్ దట్ టు నార్మల్ పీపుల్ని, సెలబ్రిటీస్ కాకుండాని, ఒక స్టార్స్ కాకుండా నార్మల్ పీపుల్ని ఎంట్రీ ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో మనమైతే గ్రాసరీ షాపింగ్ ఫస్ట్ అయితే వెళ్ళిపోద్దాము. లెట్స్ గో. సో బేసికలీ నేనైతే ఒక లిస్ట్ పట్టుకొని వచ్చానమాట, ఏం కావాలో అవే తీసుకుందామని. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే కనిపించినవన్నీ వేసేస్తుంటాం, ఇది కావాలి అది కావాలని. కానీ ఇప్పుడైతే నేను చాలా డిటర్మెంట్గా వచ్చాను, ఏం కావాలో అదే తీసుకుందాం అని చెప్పి లిస్ట్ రాసుకొని వచ్చాను. చూద్దాం మన లిస్ట్లోని ఉన్న సామాన్లు ఉన్నాయో లేదో అసలు. ఇదిగోటి మన లోటస్ అనే స్టోర్కి వచ్చాము, చాలా చాలా పెద్దది ఇది. సో ఇవన్నీ సొవెనర్స్ లాగా అనమాట, ఇక్కడ అమ్ముతారు కంపల్సరీ ఒక సెక్షన్. చూడండి, కోకోనట్ క్రిస్పీ రోల్ అంట. ఇవన్నీ మన కంట్రీకి తిరిగి తీసుకెళ్ళడానికి సొవెనర్స్లో అమ్ముతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్. ఇంకో ఇదేదో మ్యాంగో స్టిక్కీ రైస్ ఫ్లేవర్డ్ క్యాండీ అంట, నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ అదే, దే హ్యావ్ డిఫరెంట్ అండ్ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఇక్కడ. ఇంకోటి ఇలా పెద్ద పెద్ద ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇలా డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అనమాట. సో మనం ఒరిజినల్ ఫ్రూట్స్ తీసుకెళ్ళాం కదా తిరిగి, సో ఇలా డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ రూపంలో అమ్ముతారు. డురియన్ ఇలా ఫ్రీజ్ డ్రైడ్ అనమాట. అండ్ ఆల్సో కొన్ని ఇవి పౌడర్స్లా ఉంటాయి అన్నమాట. ఈ పౌడర్ మిక్సెస్ అవన్నీ మనం తీసుకొని వెళ్ళి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ సమ్ క్రాకర్స్, బిస్కెట్స్, ఇవన్నీ ఇలా చాక్లెట్స్. ఇదిగో డూరియన్ ఫ్రూట్ అంటే ఇది ఇలా ఉంటుంది, సేమ్ పనసపండులాగే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది అనమాట. చాలా స్మెల్ వస్తుంది ఇదైతేను.
ఇక్కడ బెండకాయ చిప్స్ కూడా అమ్ముతున్నారు. ఓక్రా చిప్స్ అంటే బెండకాయ చిప్స్. మనమైతే ఫ్రోజన్ సెక్షన్కి వెళ్దాం ఇప్పుడు ఒకసారి, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ కావాలి మాకు. బయట మార్కెట్లో అంత తొందరగా దొరకవు. సో ఫ్రోజన్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా హ్యాండీగా పనికొస్తుంది. ఇదిగో మనకి ఫ్రెష్ రొయ్యలు ఇలా పట్టేసి బకెట్లో పెడతారు ఐస్లోని ఎప్పటికప్పుడు. ఈ బ్రాండ్ కూడా చాలా మంచి బ్రాండే, చూస్తున్నావు కదా, పెద్ద పెద్ద ప్రాన్స్ ఇవి. అలాగే ఫ్రెష్ చేపలు కూడాని చూసారు. అసలు ఇవి కళ్ళు తెరుచుకొని ఉన్నాయి, సేమ్ లైవ్ చేపలు, బతుకున్న చేపల్లాగే అనిపిస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ బట్టలు కూడా ఉంటాయన్నమాట. కిడ్స్ వేర్, లేడీస్ వేర్, జెంట్స్ వేర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా ప్రస్తుతానికైతే నేను ఈ ఐటమ్స్ తీసుకున్నాను. నాకు కావాల్సిన చాలా ఐటమ్స్ యాక్చువల్లీ దొరకలేదు. తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ పెడతా, లేదా వేరే మార్కెట్లో చూడాలి. ఇంకా ఇగో మా కన్నయ్య అయితేను కిచెన్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందో. నేనైతే ప్రిపరేషన్ అంతా చూపించను, అసలు ఏం ప్రిప్ చేస్తున్నాడు అనేది చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఆ బిర్యానీ ప్రిపరేషన్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను దాని మీద. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నాకైతే స్మెల్, ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందో. ఆ బిర్యానీ ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందా అని వెయిట్ చేస్తున్నాను. నేనైతే కామ్గా అసలు కిచెన్లో ఏం చేస్తున్నాడని మీకు తీసుకెళ్ళి చూపిస్తాను నేను. చూడండి సైలెంట్గా మీరు కూడా. ఇది కూడా బిర్యానీ రెడీ అయిపోయింది. బాక్సుల్లో కూడా ఎత్తేసాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్తాడంట. కానీ జస్ట్ లుక్ ఎట్ ద కలర్, నాకైతే స్మెల్ టెంప్టింగ్గా ఉంది. భలే వచ్చింది అసలు బిర్యానీ అయితేను. అండ్ ఇట్స్ బీన్ లైక్ ఏజెస్ అనుకుంటాను తన చేతితో నేను బిర్యానీ తిని. ఇప్పుడే నీ వైఫ్ నెంబర్కి మధుమిత వీడియో పంపిస్తాను. సో గైస్, యాక్చువల్లీ నేను ఫుల్ ఆకలేసి బిర్యానీ అయితే తినేసాను. ఐఎమ్ వెరీ సారీ. నేను బిర్యానీ ప్రెజెంటేషన్ చూపించలేకపోయాను, మీకు తింటుంది చూపించలేకపోయాను. ఒక చిన్న స్నాప్ షాట్ ఏదోటి నేను పెడతాను స్క్రీన్ మీద. యాక్చువల్లీ నేను ఒక ఫోటో తీసాను అనమాట దాన్ని. సో అది పెడతాను. నేనైతే ఆగలేకపోయాను. ఆ స్మెల్కే అసలు ఫుల్ టెంప్టింగ్ అనిపించి, మౌత్ వాటరింగ్ అనిపించి తినేసాను. ఇదిగోటి నేను బోండాలు చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా బజ్జీల్లో వచ్చాయి. నేను ఎప్పుడు ట్రై చేసినా నాకు షేపులు రావు. దాంతోపాటు చట్నీ కూడా చేశాను. చిల్లి ఈవినింగ్ కదా, వర్షం పడుతుంది, అందులో వర్షాకాలం, మంచి స్నాక్. సో యా గైస్, నా లైఫ్లోని ఒక సండే అయితే ఇంత బ్యూటిఫుల్గా, ఇప్పుడు కూడా చాలా రిలాక్స్డ్గా అయింది, కానీ ఇంత బ్యూటిఫుల్గా రిలాక్సింగ్గా అయింది. మీ లైఫ్లోనైతే సండేస్ ఎలా ఉంటాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఆల్సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్కి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. యా గైస్, మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు నేను ఉంటాను. బాయ్.